హాయ్! అందరికీ నమస్తే. కుటుంబ భారాన్ని మోస్తూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఫేస్ చేసే ప్రతి పర్సన్‌కి మోస్ట్ ఫెమిలియర్ వర్డ్ వాస్తు. ఈ వాస్తు శాస్త్రాన్ని ప్రెజెంట్ సొసైటీలో సైంటిఫిక్‌గా కాకుండా ఒక మూఢనమ్మకంగానే ట్రీట్ చేస్తున్నారు అండ్ యూజ్ చేస్తున్నారు. ఈరోజు మనం వాస్తు శాస్త్రాన్ని శాస్త్రీయంగా పరిశీలించడానికి ట్రై చేద్దాం. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వాస్తు శాస్త్రం మీన్స్ ఆర్కిటెక్చరల్ సైన్స్. నేచర్‌లోని ఎలిమెంట్స్ అయిన పంచభూతాల్ని బేస్ చేసుకొని హౌస్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం అండ్ నేచర్‌కి అనుగుణంగా జీవించడమే వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రంలోని కొన్ని కీ పాయింట్స్‌ని మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము. సో, హియర్ పాయింట్ నంబర్ 1, డోర్స్ అండ్ విండోస్. హౌస్‌ని కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు డోర్స్ అండ్ విండోస్‌ని గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి ప్రయాణించడానికి పెడతారు. మాక్సిమం డోర్స్ అండ్ విండోస్‌ని ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్‌లో ప్లేస్ చేస్తారు. దీనివల్ల మార్నింగ్ సన్‌రైజ్ డైరెక్ట్‌గా ఇంట్లోకి ప్రయాణిస్తాయి. ఈ మార్నింగ్ సన్‌రైజ్‌లో ఉండే లో లెవెల్ అల్ట్రా వయలెట్ రేస్‌కి బ్యాక్టీరియాని కిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగే ఈ లో లెవెల్ అల్ట్రా వయలెట్ రేస్‌కి హ్యూమన్ బాడీ రెస్పాండ్ అయ్యి విటమిన్ డీని ప్రొడ్యూస్ చేస్తుంది. మార్నింగ్ సన్‌రైజ్‌లో మీరు ఫేస్ చేసినప్పుడు ఈ ఫీల్డ్‌ని అబ్జర్వ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 2, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దక్షిణ వైపు తల ఉంచి నిద్రపోవాలని వాస్తు చెబుతుంది. దానికి కారణం యూనివర్స్‌లోని ప్రతి ఆబ్జెక్టు ఒక న్యాచురల్ మ్యాగ్నెట్‌గా వర్క్ అవుతుంది. ఇప్పుడు భూమి కూడా ఒక న్యాచురల్ మ్యాగ్నెటే కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని జనరేట్ చేస్తుంది. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్తరం నుంచి దక్షిణానికి ట్రావెల్ చేస్తుంది. అలాగే మనిషి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయినప్పుడు హ్యూమన్ బ్రెయిన్ కూడా ఒక చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని జనరేట్ చేస్తుంది. ఇది కూడా ఉత్తరం నుంచి దక్షిణం వైపు ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో రిపల్స్ అవ్వడం వల్ల బ్రెయిన్ లోని బ్లడ్ ఫ్లోలో డిస్టర్బెన్స్ వస్తుంది. దానివల్ల చిన్నగా హెడేక్ రావడం అండ్ నిద్ర సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. కనుక మనం ఎప్పుడు దక్షిణం వైపు తల ఉంచి నిద్రపోవాలి. పాయింట్ నెంబర్ 3, ఎయిర్ సర్క్యులేషన్. ఇంటి మధ్య భాగంలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదని వాస్తు చెబుతుంది. దానికి కారణం ఇంట్లోని యాక్టివిటీస్ వల్ల కార్బన్ డయాక్సైడ్ లెవెల్ పెరిగి గాలి వేడెక్కుతుంది. బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చినప్పుడు వేడి గాలి పైకి వెళ్ళి ఆక్సిజన్ తో కూడిన చల్లగాలి ఇంట్లోకి ప్రయాణిస్తుంది. ఇంటి మధ్యలో ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు ఈ ప్రాసెస్ కి డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఇంటి మధ్య భాగంలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. పాయింట్ నెంబర్ 4, ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. దానికి కారణం పూర్వకాలంలో వంట చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి కలపని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. మన దేశంలో ఎక్కువగా ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా వీస్తాయి. ఈ గాలులు వంట చేసేటప్పుడు ఫైర్‌ని ఇంట్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. పాయింట్ నంబర్ 5, ఈశాన్యంలో పూజ గది లేదా వాటర్ స్టోరేజ్ ని ప్లేస్ చేయాలని వాస్తు చెబుతుంది. దానికి కారణం భూమి తన యాక్సెస్ పైన 22 డిగ్రీలు ట్విల్ట్ అయ్యి రొటేట్ అవ్వడం వల్ల సన్ నుంచి వచ్చే రేస్ లో గుడ్ ఎనర్జీని ఎక్కువగా భూమి అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఈశాన్యంలో పూజ గదిని ఉంచడం వల్ల హ్యూమన్ బాడీ ఆ గుడ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా వాటర్ స్టోరేజ్ ఉంచినప్పుడు వాటర్‌లోని బ్యాక్టీరియా చనిపోవడానికి ఆ గుడ్ ఎనర్జీ కారణమవుతుంది. కాబట్టి ఈశాన్యంలో పూజ గది లేదా వాటర్ స్టోరేజ్‌ని ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. పాయింట్ నంబర్ 6, నైరుతి భాగంలో బరువు ఉంచాలి లేదా ఎత్తైన గోడలు కట్టాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. దీనికి కారణం భూమిపైన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది మరియు భూమి దక్షిణం వైపు వంగి రొటేట్ అవుతుంది. దీనివల్ల మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల లోపు సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాలు ఇంట్లోకి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి నైరుతి భాగంలో ఎత్తైన గోడలు కట్టాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. పాయింట్ నెంబర్ 7, ఇల్లు, ఇంటి ఆవరణము ఈశాన్యం వైపు కాస్త పల్లము అంటే స్లోప్ ఉండేలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. దానికి కారణం భూమి కాస్త వంగి ప్రయాణించడం వల్ల ఈశాన్యం వైపు పల్లం ఏర్పడుతుంది. సో, వర్షం పడినప్పుడు వర్షపు నీరు ఈశాన్యానికి రీచ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 8, ఇంట్లోని కిటికీలు, తలుపుల సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. దానివల్ల ఇంట్లో సిమెట్రీ ఏర్పడి అందంగా కనబడడమే కాకుండా చల్లని గాలి ఒక వైపు నుంచి ఇంట్లోకి వెళ్ళి వేడి గాలి మరొక వైపు నుంచి బయటికెళ్తుంది. కాబట్టి తలుపులు, కిటికీల సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలి. పూర్వకాలంలో మానవుడి జీవితము ప్రకృతిలోని పంచభూతాలపైన ఆధారపడి ఉండేది. కాబట్టి వాటికి అనుగుణంగా వాస్తుశాస్త్రం ఏర్పడింది. కానీ ప్రస్తుతము వాస్తు అనేది మోసగాళ్ళకి ఒక బిజినెస్ ఐడియాగా, అమాయకులకు ఒక మూఢనమ్మకంగా ఏర్పడింది.